ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. తాజాగా మరోసారి ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్ అరెస్ట్ అంటూ సాగుతున్న ప్రచారంతో ఈ వేడిరాజుకుంటోంది. మరోవైపు అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ జగన్ చేసిన సవాల్తో ఏపీలో సరికొత్త చర్చ సాగుతోంది. జగన్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏమిటి? వైసీపీకి వచ్చే నష్టమేమిటి? కూటమి సర్కార్కు వచ్చే ప్రయోజనం ఏమిటి? లేకపోతే వైసీపీకి మేలు జరిగి టీడీపీ నాయకత్వంలోని కూటమి సర్కార్కు ఇది మేలు చేస్తుందా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అంతేకాదు పార్టీ నాయకత్వంలో ఉన్న నేతల అరెస్ట్ గత చరిత్ర గురించి కూడా ఇప్పుడు ప్రత్యేక చర్చ సాగుతోంది. జగన్ అరెస్ట్ ప్రచారం నేపథ్యంలో ఏపీలో మున్ముందు ఏమి జరగబోనున్నది, ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింత మందికి చేరేలా చూడండి. ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో కండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఏపీలో జగన్ అరెస్ట్ పై చర్చకు కారణమైన పరిణామాలను, దీనిపై జగన్ స్వయంగా స్పందించడంతో పెరిగిన రాజకీయ వేడి గురించి ముందుగా తెలుసుకుందాం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా మద్యం అమ్మకాల్లో వచ్చిన సొమ్మును అక్రమంగా తరలించారంటూ సిఐడి కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తుండటం, తదుపరి అరెస్టు వైసీపీ అధినేత వైఎస్ జగన్ దేనంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా దీనిపై జగన్ స్పందించారు. తన అరెస్టుపై జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్ స్పందిస్తూ తాను విజయవాడలోనే ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు, ప్రచారాన్ని జగన్ ఖండించారు. ఏది స్కామ్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్టు ప్రచారంపై స్పందిస్తూ తాను విజయవాడలోనే ఉన్నానని, అరెస్టు కోసం వచ్చే వారికి స్వాగతిస్తామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి షాకిచ్చాయి. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గతంలో ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించాయని జగన్ గుర్తుచేశారు. తనకు అరెస్టులు కొత్త కాదని, వైసీపీ నాయకులకు ఇబ్బందులు కూడా కొత్త కాదన్నారు. ఇబ్బందులు తట్టుకుంటూనే వైసీపీ పుట్టిందని, ఎదిగిందని, కొనసాగుతోందని జగన్ గుర్తుచేశారు. తాను కూడా ఒక నాయకుడిగా ఎదిగానని జగన్ చెప్పుకొచ్చారు. ఎక్కడైనా అరెస్టులు, కేసులు అన్నది ప్రశ్న కాదని, వాటిలో న్యాయం ఎంత ఉంది అన్నదే చూడాలన్నారు. అన్యాయంగా అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. న్యాయం, ధర్మం వైపు దేవుడు ఉంటాడని, తప్పకుండా దుర్బుద్ధితో చంద్రబాబు చేసే అరెస్టుల మీద మొట్టికాయలు వేస్తాడని తెలిపారు. జగన్ స్పందన ఇలా ఉంటే మరోవైపు వైసీపీ అధినేత జగన్ అరెస్టు అవుతారా అంటే అవవచ్చు అని ఒక రాజకీయ జోస్యం, అబ్బే కాకపోవచ్చు అని మరో రాజకీయ జోస్యం. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటే ఇది ఫక్తు రాజకీయం కాబట్టి ఎవరికి ఏమి తెలుసు, ఏమైనా జరగవచ్చు అన్న వారే ఉన్నారు. జగన్ అరెస్ట్ వ్యవహారంలో లీగల్ వ్యవహారాల గురించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది. కానీ చర్చ రాజకీయంగా మాత్రమే ఇక్కడ పరిశీలిద్దాం. వైసీపీ నేతలు అయితే జగన్ అరెస్ట్ అని మానసికంగా సిద్ధపడిపోయాయి. మా నాయకుడినే గురిపెట్టి ఆయనే కేంద్రంగా లిక్కర్ స్కామ్ అని లేని దానిని ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇదంతా జగన్ కోసమే అని ఆడిపోసుకుంటున్నారు. జగన్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధం ఏమిటి అని ప్రశ్నించేవారు ఉన్నారు. అంతేకాదు స్కామ్ అన్నది ఎక్కడ జరిగింది అని తెలివిగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వైసీపీ చేస్తుంటే కొత్తగా ఆ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా వాసి అయిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అయితే జగన్ అరెస్ట్ అంటే కూటమి పెద్దలు తమను తాము కార్నర్ చేసుకున్నట్లే అనేశారు. జగన్ కి అత్యంత ప్రజాదరణ ఉందని, ఆయనను అరెస్టు చేస్తే ఏమవుతుందో కూడా వారికి తెలియనిది కాదు అన్నారు. ఒకవేళ అరెస్టే చేయాలని తలచి అన్నీ కూడా పక్కన పెడితే అది అంతిమంగా కూటమికే నష్టం అని తీర్మానించారు. అయినా లిక్కర్ స్కామ్ అంటే కూటమి ప్రభుత్వం వచ్చాకనే జరిగేది అన్నారు. ప్రభుత్వం నడిపే మద్యం షాపులలో కుంభకోణం ఏమి ఉంటుందని ఆయన అంటున్నారు. జగన్ని కనుక జైలులో పెడితే మాత్రం చంద్రబాబు పెద్ద తప్పు చేస్తున్నట్లే అని శైలజానాథ్ అంటున్నారు.
ఇదిలా ఉంటే ఒకనాడు జగన్ కి వీర విధేయుడు భక్తుడు అయిన నెల్లూరు రూరల్ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ ని అరెస్ట్ చేస్తే చేస్తారు, అందులో పెద్ద విశేషం ఏముంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. బలమైన ఆధారాలు ఉంటే ఎవరిని అయినా అరెస్టు చేస్తారు అని అన్నారు. ఇక జగన్ ని అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుందని వైసీపీ వారు ఊహించుకుంటున్నారు, కానీ అలాంటిది ఏదీ ఉండదని అన్నారు. జగన్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సీబీఐ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడే ఆయన 2014 ఎన్నికల్లో గెలవలేదని గుర్తు చేశారు. అందువల్ల అరెస్ట్ జైలు సానుభూతి అన్నది వైసీపీ అధినేతకు అసలు వర్కౌట్ కాదని ఖరాఖండీగా ఆయన చెప్పేస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని చాలా కాలం జైలులో ఉంచారని, ఎన్నికల ముందే ఆయన బయటకు వచ్చారని, అయినా ఆయన పార్టీ ఓటమి చవి చూసిందని గుర్తు చేస్తున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అయితే ఆయనకు సానుభూతి వస్తుందా రాదా అంటే అది జనాల మూడ్ బట్టి ఉంటుంది. ఇక 4 ఏళ్ల కాలం బిగిసి ఉన్నందువల్ల ఇప్పుడు అరెస్ట్ చేసినా ఒకవేళ జనాలలో సింపతి ఏమాత్రం వచ్చినా 2029 ఎన్నికల సమయానికి ఏదీ మిగలదని కూడా మరో విశ్లేషణ ఉంది. అయితే తెలుగునాట అరెస్టులు అయితే బ్రహ్మాండంగా రాజకీయాలలో పనిచేశాయని అంటారు. జగన్ 2014లో గెలవకపోయినా దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చారని, ఒక బిగ్ పొలిటికల్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయ్యారంటే అది అరెస్టులు జైలు వల్లనే అంటారు. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాకనే సీఎంలు అయ్యారని చెబుతున్నారు. జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదు, బెంగళూరులో ఉంటున్నారు. లేకపోతే ఇలా తాడేపల్లి వచ్చి అలా వెళ్లిపోతున్నారు. అలాంటి ఆయనను జైలులో పెడితే ఉచితంగా పబ్లిసిటీ ఇచ్చి మరీ వైసీపీ గ్రాఫ్ పెంచినట్లే అవుతుంది అని అంటున్నారు. సో జగన్ అరెస్టు చుట్టూ సెంటిమెంట్లు, సానుభూతులు చాలానే ఉన్నాయని వైసీపీ వైపు నుంచి అంటున్న వారు ఉన్నారు. ఇంతకీ జగన్ అరెస్టు అయినప్పుడు కదా ఇవన్నీ అని అంటున్న వారు ఉన్నారు. ఇంతకు ఏపీ రాజకీయాలు ఈ అరెస్ట్లతో ఎలాంటి మలుపు తిప్పుకొంటుందన్నది కామెంట్లో తెలియజేయగలరు. అంతేకాదండో, ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.